శ్రావణ మాసం అనగానే ముందుగా గుర్తొచ్చేది పూర్ణం బూరెలు. ఈ పూర్ణం బూరెలు చేయటం రాని వాళ్ళు కూడా నేను చెప్పే పద్ధతిలో ట్రై చేయండి. చాలా బాగా వస్తాయి. ముందుగా గిన్నెలో ఒక కప్పు మినపగుళ్ళు వేసుకోవాలి. వేరొక గిన్నెలో ఒక కప్పు సన్నగా ఉన్న ఇడ్లీ రవ్వ వేసుకోవాలి. నేను చెప్పే కొలతలన్నీ ఒకే కప్పుతో వేసుకోవాలండి. ఇప్పుడు నీళ్లు పోసి పప్పు, ఇడ్లీ రవ్వని కనీసం 5 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక గిన్నెలో ఒక కప్పు బియ్యం పిండి వేసుకొని కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ ఇలా చపాతీ ముద్దలాగా మెత్తగా కలిపేసి మూత పెట్టి ఒక 2 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఈ బియ్యం పిండి ముద్ద మీద మూత పెట్టడం మర్చిపోకండి. గాలి తగిలితే ఆరిపోతుంది. 5 గంటల తర్వాత పప్పు చక్కగా నానిపోయి ఉంటుందండి. నీళ్లతో శుభ్రంగా కడిగేసి ముందుగా మిక్సీలో లేదా గ్రైండర్‌లో మినపగుళ్ళు వేసుకొని కొద్ది కొద్దిగా నీళ్లు పోసి పిండిని ఇలా గట్టిగా రుబ్బుకోవాలండి. కానీ పప్పు మెత్తగా నలగాలి. ఇందులోనే మనం నానపెట్టుకున్న ఇడ్లీ రవ్వని, బియ్యం పిండి ముద్దని వేసుకొని అంతా బాగా కలిసేలాగా చేత్తో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండి మీద మూత పెట్టి పక్కన పెట్టేసి, ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనం పప్పు, ఇడ్లీ రవ్వ కొలుచుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు శనగపప్పు గిన్నెలో వేసి, నీళ్లు పోసి గంట సేపు నానిన తర్వాత కుక్కర్‌లో వేసి 1:30 కప్పు నీళ్లు పోసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించేసి, ఇలా వడబుట్టలో పోసి వడకట్టి, పూర్తిగా వేడి చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో వేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్‌లో ఒక కప్పు శనగపప్పుకి 1:15 కప్పు బెల్లం కరెక్ట్‌గా సరిపోతుందండి. బెల్లం వేసిన తర్వాత కొద్దిగా నీళ్లు పోసి ఇలా బెల్లాన్ని కరిగించేసి, గ్రైండ్ చేసి పెట్టుకున్న శనగపప్పు ముద్ద, కొద్దిగా యాలకుల పొడి వేసుకొని మీడియం ఫ్లేమ్‌లో ఇలా గరిటెతో కలుపుతూ 10 నిమిషాలు ఉడికించుకుంటే చక్కగా గట్టిపడిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద నుండి దించేసి పూర్తిగా వేడి చల్లారిపోయిన తర్వాత మీకు నచ్చిన సైజులో ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగానే మనం కలిపి ఉంచుకున్న పిండి ఉంది కదండీ! ఆ పిండిలో కొద్దిగా ఉప్పు, పంచదార వేసి చేత్తో బాగా కలిపేసుకున్నారనుకోండి, మంచి రంగు, రుచి కూడా వస్తాయి. ఇప్పుడు ఈ పూర్ణం ఉండని ఒక్కొక్కటిగా పిండిలో వేసుకొని, పిండితో కోట్ చేసేసుకొని, కాగిన నూనెలో ఒక్కొక్కటిగా వేసుకొని ఎర్రగా వేయించుకోవాలి. పూర్ణం బూరెల్ని ఎప్పుడూ హై ఫ్లేమ్‌లో వేయించుకోవాలండి. అప్పుడే నూనె పీల్చకుండా ఉంటాయి. నూనెలో బూరెలు వేసిన వెంటనే గరిటె పెట్టి తిప్పకుండా ఇలా కొంచెం పైకి తేలిన తర్వాత కలుపుకుంటూ ఎర్రగా వేయించుకుంటే సరిపోతుంది. నేను చెప్పిన కొలతలతో ఈ పద్ధతిలో చేస్తే కనుక పూర్ణాలు పగలకుండా అందంగా వస్తాయండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా చాలా బావుంటాయి. ఈ పూర్ణం బూరెకి చిల్లు పెట్టుకొని నెయ్యి పోసుకొని తింటే ఎంతో మధురంగా ఉంటుందండి. నిన్న మొదటి శుక్రవారం కదా! అమ్మవారికి నైవేద్యంగా పెట్టాను. వీడియో పోస్ట్ చేయడం లేట్ అయిందంతే.